హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం అండి. ఎక్కడికి వెళ్దామా అని మా మిసెస్ అడుగుతుంటే ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అయినటువంటి ఒంటిమిట్టకు రావడం జరిగిందండి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇది బయట పరిసరాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. చిన్నగా వర్షం పడుతుంది. క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది. చూడండి ఎంత ఆహ్లాదకంగా ఉందో. చూడండి వర్షం పడుతుంది. ఇప్పుడే మేము గుడికి రావడం జరిగిందండి. టెంపుల్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఒంటిమిట్ట గుడి అంటే మనము దీని గురించి కొన్ని విశేషాలు మీకు నేను చెప్తాను. ఇక్కడ చూడండి శిల్పాలు వచ్చేసి ఎంత బాగా చెక్కారో. ఇది బయట మనకు స్టార్టింగ్లోనే ఇవి మనకు గోపురానికి చెక్కడం జరిగిందండి. చాలా బాగుంది కదా, చూడండి ఒకసారి. ఒకటే దానికి నందిను తర్వాత ఏనుగును రెండు కలిపి ఒకదానికే చెక్కి ఆ రోజుల్లోనే కళాకారులు చాలా బాగా చేశారండి. చూడండి ఎంత బాగుందో. మాకైతే చాలా బాగా నచ్చిందండి. తర్వాత మనము టెంపుల్లోకి వెళ్దాము. టెంపుల్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే మనకు చూశారు కదా ధ్వజస్తంభము. ఇది వచ్చేసి మేజర్గా వచ్చేసి గోపురము. తర్వాత వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర లైట్గా వర్షం పడుతుంది. అయినా కానీ మేమైతే తగ్గేదే లేదన్నట్టు లోపలికి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విశేషాలు ఏంటి అనేది నేను ముఖ్యంగా మీకు చెప్తాను. ఇక్కడ మేజర్గా ఏంటంటే మనకు ఒకే రాయి మీద సీతమ్మ వారు, రామచంద్రుల వారు, తర్వాత లక్ష్మణ వారు ఉంటారు. అందుకే దీనికి ఏంటంటే ఏకశిలా నగరం అని పేరు అన్నమాట. ఏకశిలా నగరం అంటే ఒకే దాని మీద ముగ్గురిని చెక్కడం జరగడం వల్ల దీనికి ఏకశిలా నగరం అని పేరు వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ వచ్చేసి హనుమంతుల వారు అనేటువంటిది మనకు గర్భగుడిలో దర్శనం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఈ గుడిని వచ్చేసి ఆ శ్రీరామచంద్ర వారు ఆ హనుమంతుడిని అలవక మునిపే కట్టారంట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే హనుమంతుల వారిని గుడి బయట ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది కూడా ఇక్కడ ఎక్కడ లేనటువంటి ఒక స్పెషాలిటీ అన్నమాట. చూడండి లోపల ఎంత బాగుందో. మాతో పాటు అంతే కదండి, ఎక్కడ రాముల వారు ఉంటే హనుమంతుల వారు ఉంటారు, ఎక్కడ హనుమంతుల వారు ఉంటే పక్కన కోతులు అనేటువంటివి కూడా ఉంటాయి. చూడండి చుట్టూ ఎటు చూసినా కోతులే. టెంపుల్ చాలా బాగుంది కదండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్టను మనము తిరుపతి వెళ్ళే రూట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. చుట్టూ వచ్చేసి మనకు చాలా ప్లేస్ ఉంది. మనం పిల్లలతో వచ్చినా కానీ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అదేవిధంగా మనకు దైవ దర్శనం అవుతుంది. అదేవిధంగా మనకు పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే బయటికి రాగానే మనకు నిత్య అన్న సత్రం ఉంటుందండి. ఉదయం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మేము కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పలకరించిన విధానం కానీ వాళ్ళు మాకు వడ్డించిన విధానం కానీ బాగా నచ్చింది. తిన్నాము, చాలా బాగుంది టేస్ట్. చాలా 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 బాగుందండి. మన ఇంట్లో తిన్నట్టే ఉంది. చూడండి మా అబ్బాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ని. ప్రసాదం కదండి, ఎంతైనా దేవుడి ప్రసాదం అంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్, దాంతోపాటు కలర్ రైసు, పప్పు, రసము అన్నీ వడ్డించారండి. ఇక్కడ ప్రతిరోజు ఉంటుంది ఈ కార్యక్రమము. సో వచ్చిన వారు ఖచ్చితంగా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని బయటనే ఉన్నటువంటి నిత్య అన్నదాన సత్రంలో భోజనం చేసుకొని సంతృప్తి పొందగలని కోరుకుంటాను.